ఈ 12వ వారం 'బిగ్ బాస్' సీజన్ 8 హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఈ 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఎందుకు జరగబోతుంది అంటే 11వ వారం నబిల్ ఎవిక్షన్ షీల్డ్ వాడడంతో 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాలేదు. ఇక మరో 3 వారాల్లో గ్రాండ్ ఫినాలే ఉంది కాబట్టి గ్రాండ్ ఫినాలే కల్లా 'బిగ్ బాస్' హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండాలి. అందుకొరకు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నటువంటి 10 మంది కంటెస్టెంట్స్‌ల నుంచి ఈ వారం 'బిగ్ బాస్' హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ జరిపి ఇద్దరి కంటెస్టెంట్స్‌లను బయటకు పంపించబోతున్నారు. ఇక ఈ వారం నామినేషన్‌లో నిఖిల్, పృథ్వీ మరియు యష్మి, ప్రేరణ, నబిల్ 5 కంటెస్టెంట్స్ నామినేషన్‌లోకి రాగా ఈ కంటెస్టెంట్స్ నామినేషన్స్ ఓపెన్ అయినప్పటి నుంచి డేంజర్ జోన్‌లో పృథ్వీరాజ్ మరియు యష్మి కొనసాగుతూ ఉన్నారు. ఇక డబుల్ ఎలిమినేషన్ 100% కనుక జరిగితే మరియు పృథ్వీ, యష్మి ఇద్దరు ఎలిమినేట్ అయి 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక సింగిల్ ఎలిమినేషన్ కనుక జరిగితే యష్మి 100% 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళబోతుంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది అంటూ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి పృథ్వీరాజ్ మరియు యష్మి ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళబోతున్నారు. ఇక ఈ వారం 'బిగ్ బాస్' ఆఖరి మెగా చీఫ్గా రోహిణి ఎంపిక అయ్యింది. అలాగే 'బిగ్ బాస్' హౌస్లో జరిగినటువంటి మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో పృథ్వీరాజ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆడియన్స్ని అయితే అట్రాక్ట్ చేయలేదు. ఎందుకంటే తను యాటిట్యూడ్తో 'బిగ్ బాస్' హౌస్లో తనే తోపు అని అనుకుంటూ ఉన్నాడు. ఇక అనుకుంటూ ఉండడంతో గౌతమ్ కృష్ణపై తను వెళ్ళినటువంటి బిహేవియర్ ఎవరికీ నచ్చలేదు. అలాగే ఈ వారం నామినేషన్లో ఉండడంతో తన ఓటింగ్స్ కూడా చాలా డేంజర్లోకి అయితే వెళ్ళిపోయాయి. ఇక ఆడియన్స్ దృష్టిలో తను చాలా బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడంతో 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎప్పుడు ఎలిమినేట్ అవుతారా బాబు అనేలా తన చాలా బ్యాడ్ పేరు అయితే తెచ్చుకున్నాడు. ఇక యష్మిపై కూడా ఆడియన్స్లో అలాంటి ఒపీనియన్ అయితే ఉన్నాయి. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఆల్రెడీ ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్స్ వచ్చి హౌస్లో నామినేషన్ చేసినటువంటి ప్రతి ఒక్క కంటెస్టెంట్ యష్మి పేరును అయితే తీశారు. ఇక అలా బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడంతో యష్మి కూడా 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని ఆడియన్స్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇక ఈ వారం ఖచ్చితంగా యష్మి, పృథ్వీ ఎలిమినేట్ అయ్యి 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు. మరి ఈ డబుల్ ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నారా, అన్ఫేర్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే 'బిగ్ బాస్' గ్రాండ్ ఫినాలే మరో కొన్ని రోజుల్లో ఉంది కాబట్టి అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. కామెంట్ చేయండి, కామెంట్ చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ కంటెస్టెంటే హౌస్లో టాప్లో ఉన్నట్టు. మీ జెన్యూన్ కామెంట్స్ చేసి కింద తెలియజేయండి.